రాజ్యాంగంలోనికి వచ్చేసరికి ఉన్నటువంటి 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు, 395 ప్రకరణలు ఉన్నాయి. ప్రస్తుతం వచ్చేసి 12 షెడ్యూళ్ళు, 25 భాగాలు. 12 షెడ్యూళ్ళు వచ్చేసి 12, భాగాలు వచ్చేసి 25 భాగాలు. ఇన్ని షెడ్యూళ్ళు, ఇన్ని భాగాలు ఉన్నాయి. మనము షెడ్యూళ్ళ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదే మొదటి షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే 1వ షెడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంతకుముందే. 1వ షెడ్యూల్ భారత భూభాగానికి చెందినటువంటి 28 రాష్ట్రాలు 3వ షెడ్యూల్ రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవులలో ఉన్నవారి రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవులలో ఉన్నవారి యొక్క పదవీ ప్రమాణ స్వీకారాలు అంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవుల్లో ఉన్న వారి యొక్క పదవీ ప్రమాణ స్వీకారాలు, ఎలా పదవీ ప్రమాణ స్వీకారం చేయాలో ఆ పదవీ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేసేటువంటి షెడ్యూలే 3వ షెడ్యూలు వచ్చేసి రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవులలో ఉన్న వారి యొక్క పదవీ ప్రమాణ స్వీకారాలను గురించి తెలియజేస్తుంది రాజ్యాంగబద్ధంగా. అందులో ఎవరెవరు ఉంటారంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, తర్వాత పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, పార్లమెంటు ఉభయ సభలకు పోటీ చేసే అభ్యర్థులు, పోటీ చేసే సభ్యులు, రాష్ట్రాల విధాన సభల సభ్యులు, రాష్ట్రాల విధాన సభలకు పోటీ చేసే అభ్యర్థులు, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. తర్వాత సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులు. వీరి యొక్క పదవీ ప్రమాణ స్వీకారాలను గురించి తెలియజేసేటువంటిదే 3వ షెడ్యూలు. రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవుల్లో ఉన్న వారి యొక్క పదవీ ప్రమాణ స్వీకారాలను తెలియజేస్తుంది. వారి యొక్క పదవీ ప్రమాణాలను గురించి కూడా తెలియజేస్తుంది. అందులో ఎవరెవరు ఉంటారంటే దీని ముందు కూడా క్రింది వాటిలో ఎవరి పదవీ ప్రమాణ స్వీకారాలను గురించి 3వ షెడ్యూల్ వివరించదని ఇందులో ఇచ్చినటువంటి వాటిలో కాకుండా ఇంకొకటి ఏదైనా వేరే ఆప్షన్ ఇచ్చేసి క్రింది వాటిలో ఎవరి పదవీ ప్రమాణ స్వీకారాలను గురించి 3వ షెడ్యూల్ పేర్కొనదు అని అడిగినప్పుడు మనకు ఈ షెడ్యూల్ గురించి గుర్తుపెట్టుకోవాలి. 2వ షెడ్యూలు, 3వ షెడ్యూల్లో బిట్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నాలుగవ షెడ్యూల్ ఏం తెలియజేస్తుందంటే రాజ్యసభ సభ్యుల సంఖ్య గురించి తెలియజేస్తుంది. రాజ్యసభ సభ్యుల సంఖ్య 4వ షెడ్యూల్, రాజ్యసభ సభ్యుల సంఖ్య. రాజ్యసభలో గరిష్టంగా ఉండవలసిన వారి సభ్యుల సంఖ్య, గరిష్టంగా ఉండవలసిన సభ్యుల
సంఖ్య వచ్చేసి 250. ప్రస్తుతము రాజ్యసభలో సభ్యుల సంఖ్య వచ్చేసి 245. ఇందులో రాజ్యసభకు ఎన్నుకోబడే సభ్యుల సంఖ్య, రాజ్యసభకు ఎన్నుకోబడే సభ్యుల సంఖ్య వచ్చేసి 233. ఈ రాజ్యసభకు రాష్ట్రపతి చేత నియమించబడేవారు 12 మంది. ఆ 12 మంది ఎవరంటే కళలు, సాహిత్యం, సాంఘిక సేవ, సైన్స్, ఈ 4 రంగాలలో నిష్ణాతులైనటువంటి వారిని 12 మంది సభ్యులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తాడు. మిగిలిన 233 మంది రాజ్యసభకు ఎన్నికవుతారు. ఈ ఎన్నికయ్యే వారిలో రాష్ట్రాల నుండి రాజ్యసభకు ఎన్నికయ్యేవారు. రాజ్యసభకు రాష్ట్రాల నుండి ఎన్నికయ్యేటువంటి సభ్యుల సంఖ్య వచ్చేసి 225 మంది. కేంద్రపాలిత ప్రాంతాల నుండి రాజ్యసభకు ఎన్నికయ్యేవారు వచ్చేసి 8 మంది. ఆ 8 మంది ఎవరెవరంటే ఢిల్లీ నుండి 3, పుదుచ్చేరి 1, జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి 4, టోటల్గా 8 మంది. రాజ్యసభకు కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య వచ్చేసి 8 మంది. రాజ్యసభ శాశ్వత సభ అంటే రద్దు చేయడానికి అవకాశం లేదు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు సభ్యులు, రాజ్యసభ సభ్యులు రిటైర్ అవుతారు. మళ్ళీ 1/3 మంది ఎన్నికవుతారు. కావున రాజ్యసభ నిరంతర సభ. రాజ్యసభను రద్దు చేయడానికి లేదు. పెద్దల సభ, ఎగువ సభ రాజ్యసభలు. అయితే రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలము 6 సంవత్సరములు. రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం వచ్చేసి 6 సంవత్సరాలు. అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 మంది సభ్యులు రిటైర్ అవుతారు. అంతే శాతంలో 1/3 మంది వచ్చేసి తిరిగి రాజ్యసభకు ఎన్నిక అవుతారు. రాజ్యసభ సభ్యులను రాష్ట్రాల విధాన సభల సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యులను రాష్ట్రాల విధానసభ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకుంటారు. అన్ని రాష్ట్రాలకు రాజ్యసభలో సమాన ప్రాతినిధ్యము లేదు. మనది సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ అన్ని రాష్ట్రాలకు రాజ్యసభలో సమాన ప్రాతినిధ్యము లేదు. అన్ని రాష్ట్రాలకు జనాభాను అనుసరించి వైశాల్యమును దృష్టిలో పెట్టుకొని రాజ్యసభ సభ్యుల సంఖ్యను నిర్ణయిస్తారు. 7వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుందంటే అధికారాల విభజన గురించి తెలియజేస్తుంది. అధికారాల విభజన 7వ షెడ్యూల్ అధికారాల విభజన గురించి తెలియజేస్తుంది. అంటే మన దేశం అంటే మన భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదము ఎక్కడా పేర్కొనబడలేదు. సమాఖ్యకు బదులుగా యూనియన్ అనే పదం, కేంద్ర ప్రభుత్వం అనే పదానికి బదులుగా యూనియన్ అనే పదమే వాడడం జరిగింది. సమాఖ్య లేదు. సమాఖ్య అనే పదాన్ని ఎక్కడ వాడడం లేదు. సమాఖ్యను ఆంగ్లంలో ఫెడరేషన్ అంటారు. అంటే మన భారతదేశము సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య
అధికారాల విభజన జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన జరుగుతుంది. అధికారాలను 3 జాబితాలుగా విభజిస్తారు. 3 జాబితాలు అధికారాలు వచ్చేసి 3 జాబితాలు. ఆ 3 జాబితాలు ఒకటి వచ్చేసి కేంద్ర జాబితా, 2 రాష్ట్ర జాబితా, 3 ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఈ 3 జాబితాలలో లేకుండా మిగిలిపోయినటువంటి అంశాలు మరియు కొత్తగా వచ్చేటువంటి అంశాలనే ఏమంటారంటే అవశిష్ట అధికారాలు అంటారు. అవశిష్ట అధికారాలు అంటారు. అవశిష్ట అధికారాలు అంటారు. రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి కేంద్ర జాబితాలో 97 అంశాలు ఉన్నాయి. అవి క్రమంగా 100 అయినాయి. ప్రస్తుతం వచ్చేసి 98 అంశాలు ఉన్నాయి. కేంద్ర జాబితాలో 98 అంశాలు ఉన్నాయి. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా జిఎస్టి, 101వ రాజ్యాంగ సవరణ చట్టం, రాజ్యాంగ సవరణ చట్టం 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జిఎస్టి ద్వారా కేంద్ర జాబితాలో ఉండేటువంటి 2 అంశాలను తొలగించేసినారు. కాబట్టి 100 - 2 వచ్చేసి 98. ప్రస్తుతము కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల సంఖ్య వచ్చేసి 98 ఉన్నాయి. ఈ కేంద్ర జాబితాలోని అంశాలపైన శాసనాలను రూపొందించేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర జాబితాలోని అంశాలపైన చట్టాలు లేదా శాసనాలు చేసేటువంటి అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర జాబితా. రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి రాష్ట్ర జాబితాలో 66 అంశాలు ఉన్నాయి. తర్వాత 5 అంశాలను వచ్చేసి 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితాలో నుంచి తొలగించి వేసి ఉమ్మడి జాబితాలో చేర్చినారు. ఉమ్మడి జాబితాలో చేర్చినారు. ఆ ఉమ్మడి జాబితాలో చేర్చినటువంటి 5 అంశాలు విద్య, అడవులు, తూనికలు, కొలతలు, న్యాయ ప్రక్రియ, జనాభా నియంత్రణ. ఈ 5 అంశాలను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితాలో నుంచి ఉమ్మడి జాబితాలోనికి చేర్చడం జరిగింది. ఈ 5 అంశాలను. అందువల్ల 66లో 5 పోతే 61 అంశాలు ఉంటాయి. జిఎస్టి ద్వారా 101వ రాజ్యాంగ సవరణ జిఎస్టి ద్వారా మరి ఇంకో 2 అంశాలు తొలగించి వేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం వచ్చేసి రాష్ట్ర జాబితాలో 59 అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల సంఖ్య వచ్చేసి 59. ఈ రాష్ట్ర జాబితాలోని అంశాలపైన శాసనాలు లేదా చట్టాలను రూపొందించే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కేంద్ర జాబితాలోని అంశాలపైన శాసనాలు రూపొందించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర జాబితాలోని అంశాలపైన శాసనాలు రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కేంద్ర జాబితాలో రాజ్యాంగం అమలులోకి వచ్చేసరికి 97 ఉన్నాయి. ప్రస్తుత అంశాలు 98 ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి 66 అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం వచ్చేసి 59 అంశములు ఉన్నవి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 5 అంశాలను రాష్ట్ర జాబితాల నుంచి ఉమ్మడి జాబితాలోనికి చేర్చడం జరిగింది. ఆ 5 అంశాలు అది. నెక్స్ట్ వచ్చేసి ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితాలో రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి ఉన్నటువంటి అంశాల సంఖ్య 47 ఉన్నాయి. ప్రస్తుతము 52 అంశాలు ఉన్నాయి. అంటే 47కు మళ్ళీ ఏం చేసినారు, 47 + 5, 47 + 5 కలిపి మొత్తము 52. ఈ 5 అంశాలను
42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి 5 అంశాలను తీసుకొని వచ్చేసి ఉమ్మడి జాబితాలోనే చేర్చడం జరిగింది. కాబట్టి ఈ ఉమ్మడి జాబితాలో ఉండేటువంటి ప్రస్తుత అంశాల సంఖ్య వచ్చేసి 52 అంశములు కలవు. ఉమ్మడి జాబితాలో ఉండేటువంటి అంశాల సంఖ్య 52. రాష్ట్ర జాబితాలో ఎన్ని? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఈ 3 జాబితాలు, ఉమ్మడి జాబితాలోని అంశాలపైన శాసనాలు చేసే అధికారం ఎవరెవరికి ఉంటుందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రెండింటికి ఉంటుంది. దీని మీద వివరణ కేంద్ర రాష్ట్ర సంబంధాలలో ఎవరెవరికి ఎలాంటి అధికారాలు ఉంటాయో వివరించడం కూడా జరిగింది. అయితే 7వ షెడ్యూలు అధికారాల విభజన. అధికారాలను 3 జాబితాలుగా విభజిస్తారు. ఈ 3 జాబితాలలో లేకుండా మిగిలిపోయినటువంటి అంశాలను మరియు నూతనంగా చేర్చబడే అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. ఈ అవశిష్ట అధికారాలపైన శాసనాలను చేసేటువంటి అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది అవశిష్ట అధికారాలపైన శాసనాలు. ఇప్పుడు ఏదైనా దీంట్లో రాజ్యాంగ సవరణ, రాజ్యాంగ సవరణ ద్వారా మార్పులు చేర్చారు. ఇందులో కొన్ని అంశాలను చేర్చాలన్నా లేదా తొలగించాలన్నా కూడా రాజ్యాంగ సవరణ అవసరం. ఆ రాజ్యాంగ సవరణకు మళ్ళీ ఏమి ఉండాలంటే పార్లమెంటు 2/3 వంతు మెజారిటీ, పార్లమెంటు 2/3 వంతు మెజారిటీ ప్లస్ సగానికి తగ్గకుండా రాష్ట్ర విధానసభల ఆమోదం అవసరం ఉంటుంది. అంటే 7వ జాబితాల్లో 7వ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలంటే పార్లమెంటు 2/3 వంతు మెజారిటీతో తీర్మానం చేయడంతో పాటు సగానికి తగ్గకుండా రాష్ట్ర విధానసభల యొక్క ఆమోదం కూడా అవసరం ఉంటుంది. ఇది వచ్చేసి 7వ షెడ్యూలు. నెక్స్ట్ మిగిలిన షెడ్యూళ్ళు నెక్స్ట్ క్లాస్లో చెప్తాం.